ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 1 నుండి 3 వచనములు. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని జీవితములో, విశ్వాసుల జీవితంలో ఇంకా ఎక్కువగా ఆపదలు కలుగుతూ ఉంటాయి. ఈ ఆపదలన్నింటి నుండి కూడా ఆయన తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఉద్ధరిస్తాను అంటున్నారు, గొప్ప చేస్తాను అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సియోనులో నుండి నీకు సహాయము చేస్తానంటున్నారు. ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి, ప్రియ దేవుని బిడ్డలారా, సహాయము ఎక్కడ నుండి రాలేదు, ఆగిపోయింది, బంధించబడింది, ఇక రాదు అని నీవు అనుకుంటూ ఉంటే ఆయన పరిశుద్ధ స్థలములో నుండి సహాయము చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ నుండి, సియోనులో నుండి నీకు సహాయము చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆపదను తొలగిస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఏ ఆపద వస్తుందని నీవు భయపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నీవు భయపడుతూ ఉన్నావో, ఆయన నేను నీకు ఆపదను తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మరి ఆయన నైవేద్యములు అంగీకరిస్తారంట. ప్రియ దేవుని బిడ్డలారా, నైవేద్యము అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన విరిగి నలిగిన హృదయ బలులను ఆయనకు సమర్పించాలి. ఆయనకి ఇష్టమైనటువంటిది అదే. నీ హృదయము విరిగి నలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటే నీవు ప్రార్థనా మందిరములో, నీ గదిలో చక్కగా మోకరించి నైవేద్యముగా సమర్పించు. ప్రియ దేవుని బిడ్డ, ఏ దుఃఖములో నీవున్నావో, ఏ నిస్సహాయ స్థితిలో మీరున్నారో వాటిని బట్టి ప్రార్థించండి. దేవునికి ఆ హృదయ బలులు నైవేద్యముగా సమర్పించండి. ఆయన స్వీకరిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన విడుదల చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. మీకోసం ప్రార్థించిన సేవకులకు కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం మొట్టమొదటిగా. దేవుడు వాటిని అంగీకరిస్తారు, ఆయన చూస్తారు. ఆయన బాధలో ఉన్నప్పుడు ఏమి నువ్వు మొక్కుకున్నావో, వేదనలో ఉన్నప్పుడు ఏమి నువ్వు మనసులో అనుకున్నావో, ఇది చేస్తానని సేవకులు కావచ్చు, సంఘమునకు కావచ్చు, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితముగా వాటిని నెరవేర్చడానికి నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకో. పని అయిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటారు మనుషులు, పని కాకముందు కష్టంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారు మనుషులు. అటువంటి ఆలోచన నీకు లేకుండా నీవు హృదయపూర్వకముగా నష్టమైన, కష్టమైన ప్రభు యొక్క బిడ్డలకు, ప్రభు యొక్క సత్యవాక్యానికి సహకరించు. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. నీ నైవేద్యమును ఆయన అంగీకరించేటువంటి గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ ఆపదలో ఉన్నా కూడా జ్ఞాపకము చేసుకొని ఆపదను తప్పించేటువంటి నమ్మదగిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు ఎటువంటి ఆపదలు వస్తున్నాయో తెలియడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, బస్సుల్లో, వాహనాల్లో, బైక్స్లో నడిచిపోతున్న, ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు ఆపద కలుగుతుందో తెలియడం లేదు. అంత భయంకరమైనటువంటి ఆపదలు ఈ ప్రపంచంలో చుట్టుకొని ఉన్నాయి, తెలిసినవి, తెలియనివి. మరి వాటిలో నుంచి ఎవరు తప్పించగలరు? ఎవరు మనకు ఉత్తరం ఇవ్వగలరు? ఎవరు మనల్ని కాపాడగలరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన ముందు ఏం జరగబోతుందో ఎరిగినటువంటి దేవుడు కనుక ఆపద నుంచి నేను తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దహన బలును ఆయన అంగీకరిస్తానంటున్నారు. బలి ఇస్తేనే కదా నువ్వు ఆయన అంగీకరించేది. మనం బలి సమర్పించుకోకపోతే ఎలా ఆయన అంగీకరిస్తారు? ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించండి జాగ్రత్తగా. దేవుడు చేసినటువంటి బలి యాగమునకు ప్రాణమిచ్చినటువంటి ఆ ప్రాణప్రియుడికి మనం ఏమిచ్చినా మన రుణము తీర్చుకోలేము కదా. ఆలోచించండి. మనము ఆయనకు ఇష్టలుగా మనం ఈ లోకములో తప్పించబడాలి,
కాపాడబడాలి అని అంటే, సంతృప్తిగా జీవించాలి అని అంటే, మనము సమర్పించేటువంటి హృదయాన్ని సమర్పించేటువంటి జీవితాన్ని, మనసును మనం కలిగి ఉండుట ఆశీర్వాదకరమని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఏ ఆపద కూడా నిన్నేమీ చేయలేదు, ధైర్యంగా ఉండండి. దేవుడు కాపాడబోతూ ఉన్నారు, ప్రతి పరిస్థితిని తొలగించబోతూ ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ దేవుని బిడ్డారా, దేవుణ్ణి అడుగుదాము. మన ప్రార్థన హృదయ బలులు ఆయన్ని స్వీకరించమని అడుగుదాము, కాపాడమని అడుగుదాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు కార్యము చేసే నమ్మదగిన దేవుడు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ ఆపదలో పడకుండా నాయన మీరే బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. సియోనులో నుండి బిడ్డలకు నాయన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా. తండ్రి, మీరే వారి బలులను, హృదయ బలులను అంగీకరించండి అయ్యా. వారి తరపున నేను ప్రార్థిస్తున్నాను, మీరు సహాయము చేయండి, మా ప్రార్థనను అంగీకరించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, కుటుంబాలను దీవించండి ప్రభువా. కుటుంబాలలో శాంతిని, సమాధానమును మీరే దయచేసి వ్యసనాల నుండి విడుదల దయచేయండి అయ్యా. ఏ కుటుంబాలలో బిడ్డలు వ్యసనాలైపోయి ఉన్నారు ప్రభువా, వ్యసన పరులైపోయి ఉన్నారు నాయన, త్రాగుబోతులై ఉన్నారు అయ్యా, జూదగాళ్ళు అయిపోయి ఉన్నారు అయ్యా, బైకంలో వ్యసన పరులైన ఆయన తండ్రి అయ్యా, ఇంటర్నెట్కి చెడ్డ సహవాసాలతో వ్యసన పరులుగా మారిపోయి ఉన్నారు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే నాయన వారిని నాయన కాపాడమని అడుగుచున్నాం ప్రభువా. దుష్టుడి నుండి కాపాడమని అడుగుచున్నాం నాయన. ఆపదల నుంచి తప్పించమని అడుగుచున్నాం ప్రభువా. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి ప్రభా, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి అయ్యా. గాయపడిన కుటుంబాలను నాయన అయ్యా, వ్యక్తులను ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఐసీయూలో బాగలేక అనారోగ్యాలతో నాయన, వ్యాధులతో, శోధనతో ఉన్న బిడ్డలకు నాయన బలాన్ని దయచేయండి అయ్యా. సైతాను శోధిస్తూ ఉంది ప్రభువా. అనేక రోగాలతో, తెగుళ్ళతో ఈ లోకాన్ని, మీ బిడ్డలను నాయన, అనేక మంది వ్యక్తులను అయ్యా తండ్రి మొద్దుతూ ఉంది నాయన. సహాయం చేయండి అయ్యా. మీరే లేవనెత్తమని ప్రార్థిస్తున్నామయ్యా. నీతిశూరుడా, మీ రెక్కల కింద ఆరోగ్యమును మీ బిడ్డలకు కలిగించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరే నాయన ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. గర్భఫలములు అనుగ్రహించండి నాయన. అయ్యా, మీరే నాయన ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి ప్రభువా. వారి ప్రయత్నాలను సఫలము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. మీరే నూరంతుల ఫలములను బిడ్డలకు దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, ప్రార్థించండి. మన మినిస్ట్రీ కోసం దేవుడి కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలు వినిపించాలి. మన సొంత మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. సొంత మాటలతో ఏ పని కూడా కాదు. ఈరోజు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి సొంత మాటలే. అంటే ఇంకా ఎంకరేజ్ చేసేటువంటి మాటలు అంటే వాక్యాలు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మాటలు కాదు కావాల్సింది, లేఖన భాగాలు మనకు కావాలి. ఆ లేఖనము దేవుని యొక్క కార్యాన్ని చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.